హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దని? ఆడీడేం తెచ్చినాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు? ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకు సంబంధం చూడలేక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు? 20 ఎకరాలు దొబ్బక తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే చక్కగా ఉంటే ఈ బాధలు ఉండేటివి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? ఇటు అక్క, నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు. పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని, మౌని ఏడునవే? మౌని ఏందే ఈడ కూసున్నావు? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసే, లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? పల్లిగాడా? వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్లా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలి అవుతుంది, పద తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గారు చేసిన. అవునా? ఏ నీ ముఖం, నువ్వెప్పుడు అరవాలనే? ఏ నిజమే. పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోవట్లే, పద. మీరు చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాకే తగ్గట్లేదు. అరే దీరు నువ్వు పోరా, చెప్పి పో పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రేయ్ పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అదే పాక్లా నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, ఇక అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోనేం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి, 20 ఎకరాల దొరవి, నీతో కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా? అన్నా ఆగన్నా. హలో హలో హలో, జరాగు. హలో ఒక నిమిషం. ఇగో ముందున్నాయి పాంప్లెట్లు. ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్, నాదో మిస్టేక్. బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా ముగుడు. పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నిన్న పాక్లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఏ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్లో హెల్ప్ చేయలే?
అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్, సార్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా. పాంప్లెట్ కు మాత్రం 5 రూపాయలా? సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది. నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే. అన్నా ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏమన్నా వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా. అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన అరే రాదు. ఇడాపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఈడనే ఉంటా. సరే అన్నా. పల్లె 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 ఏ పల్లె రావాలి పల్లె పల్లె ఏ పల్లె. ఈ నాయ్ నీదెట్లయితయా? చూడు నా ఫోటో చూడు. నన్నంటవే మా పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చిపోతే ఎవరు చెప్పిర్రా నీకు? అన్నా నేను యూట్యూబ్ లో చూసినా అన్న. పక్కా అన్న ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా. నా మాటిను ఏ పరా తగ్గుతాదన్నా. చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతాది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా? అన్నా ఆమె వచ్చింది. అటు చూడకరా. రే నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్లు ఇచ్చినావా? ఆ, ఇచ్చినా. పల్లిలోన్కా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేటిది? 100 పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనీకి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవులేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగా? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? నీతో నాకేంది? 0కెళ్ళి వచ్చిన, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు? దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? తుంకులాడా? డాన్స్ అది, జూంబా. అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో గానే కాదు. పో. So, I was saying, ఆ ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా? ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. ఈడైతే కష్టమేరా, నీతో కాదు. మార్నింగ్ లిసన్. మార్నింగ్ ఓకే. ఒక్క జాబ్ ఉంది, మా ఫ్రెండ్ స్టార్టప్ లో డేటా ఎంట్రీ వర్క్. కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు, 5,000 కంటే ఎక్కువ ఇయ్యాడు. బాసలు దోమితే వస్తాయి కదా. మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్కర వచ్చి పడిపోతున్నా అంట కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నంతిడితే ఏమొస్తుంది? నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మోనీ నీతో కాదని ముందే చెప్పినా కదా. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవులేగాల మళ్ళా. ఏంది? అయినా నీతో గానే కాదు.